Hey, hi, hello everybody. Welcome to our channel Manastars. Today we have a special guest, a multi-talented person comes with a multi-star సినిమా. మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడానికి భక్త కన్నప్పత్ మన ముందుకు రాబోతున్నారు మంచి విష్ణు గారు. సార్తో మాట్లాడి స్మాల్ చిట్ చాట్. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ ఒక యూ. మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ని మా ముందు తీసుకొస్తున్నారు. బట్ ఎప్పుడు సార్ ఒక డివినిటీ మీద కానీ స్పిరిచువాలిటీ మీద సినిమా చేసినప్పుడు మనం చూసే విధానం మారిపోద్ది అంటూ ఉంటారు ఈ జర్నీలో. బట్ యూ ఎక్స్పీరియన్స్ దట్ అలాంటి నాకు ఒక వ్యక్తిగా నేను విపరీతంగా మారానని నమ్మకం నాకు. అది అంతా శివలీల. ఇదంతా శివలీల అనే నమ్మకానికి నేను వచ్చేసాను. బ్యూటిఫుల్ సార్. సార్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న దాంట్లోని ఒక పాన్ ఇండియా సినిమాతో వస్తూ ఉంటే మెయిన్‌గా టైం బాగా ఇన్వెస్ట్ చేయాలి. మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇవన్నీ చేసినా రిలీజ్ అప్పుడు చాలా రిస్క్ ఫ్యాక్టర్‌తో బయటకొస్తున్నారు పాన్ ఇండియా సినిమా. బట్ వై డూ యూ అగైన్ చూస్ ఇన్ ఎ పాన్ ఇండియా సినిమా? వాట్ ఈస్ యువర్ కాలిక్యులేషన్ ఆఫ్ పాన్ ఇండియా సినిమా? నేను పాన్ ఇండియా సినిమా నేను చెప్పలేను గానీ నేను కథ చెప్పాలనుకున్నా. ఈ కథ ఈ స్టైల్‌లోనే చెప్పగలం. సో, ఈ ఈ బడ్జెట్ నేనొక్కడినే మోయలేను. మిగతా వాళ్ళ సహాయం గూడా కావాలి అని వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకొని కొంతమంది ఇంకా ఈ బరువు మోయాలని చెప్పి అందుకే ఇంత పెద్ద సూపర్ స్టార్స్‌ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరితో నేను క్యారెక్టర్స్ చేయించాను. బ్యూటిఫుల్ సార్. ఈరోజు భక్త కన్నప్ప అంటే మంచు విష్ణు గారు బాగా డామినేట్ చేస్తారు. మా మోహన్ బాబు గారి కన్నా. బట్ హి ఈస్ ద బ్యాక్ బోన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు యెస్. స్టిల్ ద ఎండ్. మా నాన్నగారు లేకపోతే నేనెక్కడ? యెస్. యెస్. బట్ హౌ అంటే ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ జర్నీ మొత్తం? ఆయన ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉండరు మీతోని. బట్ ఎనీథింగ్ ఆయన సినిమా చూసారు. ఆయన హి ఈస్ వెరీ, వెరీ హ్యాపీ. ఆయన బాగా ఎమోషనల్‌గా ఉన్నారు. సో, హి ఈస్ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఈ సినిమాకి. సార్ జనరేషన్స్ టు జనరేషన్స్ యాక్టర్స్‌గా టర్న్ అవుతూ ఒక కొత్త జనరేషన్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది భక్త కన్నప్ప. వాట్ వాస్ దేర్ ఎక్స్‌పీరియన్స్? ఆన్ సెట్స్‌కి వచ్చేసి ఒకప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీతో కలిసి యాక్ట్ చేయడానికి వస్తున్నారు. సో ఆఫ్టర్ దిస్ వాట్ వాస్ దేర్ ఎక్స్‌పీరియన్స్? ఎనీ డిస్కషన్ జరిగిందా? వాళ్ళ ముందు పుట్టి పెరిగినోడిని. ఐ థింక్ దే ఆర్ ప్రౌడ్. ద వే మేము తయారు చేసింది. అది నా పనిని కరెక్ట్‌గా చేశానన్న నమ్మకం నాకుంది. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేయాలి. సార్ ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ క్యూట్ కిడ్స్. ఓహ్! అబ్రామ్‌దా? యెస్. అబ్రామ్, మైరా, ఆరి వీళ్ళందరికీ అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను సెట్స్‌లోనే తిప్పుకున్నా వాళ్ళని. నాకు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని సెట్‌లోనే పెట్టుకునేవాడిని. లంచ్ అంటే కంపల్సరీ వాళ్ళొచ్చి నాతో 12 గంటలకి నేను వాళ్ళు చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు కూడా వచ్చి క్యారవాన్‌లో ఉండేవారు. నేను లంచ్ తినేటప్పుడు మాతో సహా బయటకొచ్చి తినేవారు. దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో, ఎందుకంటే వాళ్ళకి నాకు జనరల్‌గా సెట్‌లో కూడా పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఐ కీప్ గోయింగ్ అండ్ హ్యాంగింగ్ ఔట్ విత్ దెమ్. యెస్. సార్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ మీరు అచీవ్ చేసిందంటే మొత్తం 300 మెంబర్స్ సెట్ మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్ళి న్యూజిలాండ్‌లో అందరికీ అంత మంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి అందరిని కంప్లీట్ చేయడం. బట్ ద వన్ డే కాస్ట్ ఆఫ్ ద భక్త కన్నప్ప అంటే ఎంత వరకు ఉంటుంది? స్టార్స్‌తోని మొత్తం కాస్ట్ మొత్తాన్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి చాలా, చాలా ఎక్కువ. న్యూజిలాండ్‌లో ఆల్మోస్ట్ రోజుకి దాటేసింది విపరీతమైన బడ్జెట్. కొన్ని రోజులైతే కోట్లల్లో వెళ్ళిపోయాయి. సింగిల్ డే ఖర్చు. అంటే ఒక్కసారైతే ఒకరోజు లెక్కేస్తే 800 మంది ఉన్నారు సెట్‌లో. లోకల్ వాళ్ళు, జూనియర్ ఆర్టిస్ట్‌తో సహా. సో, ఇట్ వాస్ క్వైట్ మ్యాసివ్ అన్నమాట. బట్ ఆల్ శివలీల. అంతా బాగా జరిగింది. బట్ అప్రాక్సిమేట్‌లీ ఎక్కడి నుంచి ఎంత వరకు జరిగుండొచ్చు అనేవి ఏది? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సార్ నంబర్స్ ఎందుకు వన్ డే? దానివల్ల అది డజంట్ మేక్ సెన్స్. ఇట్ వాస్ ఫైనల్ వన్ క్వెషన్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బిగ్ స్టార్స్. బట్ ఈ జర్నీ మొత్తంలో వాళ్ళు ఎలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ చేసి వాళ్ళు పాసిబుల్ అయినందుకు వాళ్ళు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ మోహన్ లాల్ గారు త్రూ ఔట్ ద జర్నీ. సీ ఆయన ఒప్పుకునిందే ఈ సినిమాకి నా అదృష్టం. ఆయన మహానటుడు ఆయన. ఆయన ముందు నిలబడి నేను యాక్ట్ చేస్తున్నానంటేనే అది నా అదృష్టం. మా ఇద్దరి మధ్యన సీన్‌లో ఒక దగ్గర నేను యాక్ట్ చేసిన తర్వాత దగ్గరకొచ్చి యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అన్నాడు. అప్పుడు నా కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసాయి. ఏడ్చేపోయాను నేను. ఐ వాస్ లైక్ వావ్! చిన్నప్పటి నుంచి ఈయన ఫ్యాన్ నేను. ఈరోజు ఈయన ముందు నిలబడి యాక్ట్ చేసేదే నాకు గొప్ప వరంగా భావించాను. నేను చాలా బాగా చేశానని ఆయన వచ్చి చెప్పడం ఇట్ వాస్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్ ఫర్ మీ. నెక్స్ట్ అక్షయ్ కుమార్ గారు. అక్షయ్ కుమార్ గారితో ఐ లెర్న్ టు బీ ఎ థరో ప్రొఫెషనల్. హి ఈస్ ఎ థరో ప్రొఫెషనల్ అండ్ ఆయన డిసిప్లిన్. ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ అందరూ ఏంటంటే ఈ లెవెల్‌లో ఉన్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ డిసిప్లిన్. అదొక్కటి అండర్‌లైనింగ్ పాయింట్ అందరితో నేర్చుకోవాలి. బ్రహ్మి సార్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన తండ్రి సమానుడు. ఆయన 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 రో రోజు చెప్తూ ఉంటారు. ఇట్ వాస్ ప్రభాస్ గారు యువర్ బెస్ట్ ఫ్రెండ్. మై బ్రదర్ ప్రభాస్. అది
ఈ సినిమా నేనెంత నమ్ముతున్నానో నాకన్నా ఎక్కువ నమ్మకం ప్రభాస్‌కు ఉంది. అది ఈరోజు కాదు. నేను ఫస్ట్ న్యూజిలాండ్ ఎళ్ళకముందు తన క్యారెక్టర్ నేను చెప్పినప్పుడు, ఆ రోజు ఏమన్నాడో మొన్న డబ్బింగ్ ఫినిష్ చేసినప్పుడు ఈ మధ్య ఫోన్ చేసి దానికి 10 రెట్లు ఎక్కువ చెప్పాడు. సో, నాకన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ ప్రభాస్‌కు ఉంది ఈ ఫైన్. సినిమా పైన. గ్రేట్ సార్. ఫైనల్ అవర్ లెజెండ్ మోహన్ బాబు గారు. థ్రూఅవుట్ ద జర్నీ. ఆయన చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాడు సినిమాతో. సో, ఈ సక్సెస్‌కి మెయిన్ రీజన్ కూడా ఆయనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ ఎ గ్రేట్ సక్సెస్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద భక్త కన్నప్ప. థ్యాంక్ యూ.